నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవీ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఆర్జీవీ స్వరంలో మార్పు కనిపిస్తుంది. ఆర్జీవీ కేసులకు భయపడ్డా అనిపిస్తుంది. ఆర్జీవీ శ్రీరెడ్డి పోషాని కృష్ణమురళి తరహాలోనే వెనుకడుగు వేశాడా, కేసులకు భయపడ్డా అనిపిస్తుంది. ఇటీవల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. ఆర్జీవీ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఆర్జీవీ ఏం చేశాడో, ఒకసారి ఆర్జీవీ చేసిన ట్వీట్ ఏంటో మనం చూద్దాం. చంద్రబాబు లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదు. 164 సీట్లతో రికార్డు స్థాయిలో వాళ్ళు గెలవడమే అసలైన ప్రతీకారం. నా సినిమాలు, నా పోస్టులు ఒక్క ఓటును కూడా ప్రభావితం చేయలేకపోయాయి. నన్ను వాళ్ళు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదు. ఈ వాక్యాలు చూస్తుంటే ఖచ్చితంగా ఆర్జీవీ స్వరంలో మార్పు తగ్గిస్తుంది. ఈ వాక్యాలు చూస్తుంటే ఆర్జీవీ స్వరంలో తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఆర్జీవీ భయపడని అనుకుంటూనే ఆయన జంకేడా అనిపించేటువంటి ట్వీట్ల సారాంశము. నేను భయపడను అంటూనే చెప్పిన ఆర్జీవీ స్వరంలో మాత్రం స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తూ ఉంది. నా సినిమాలు, నా పోస్టులు ఓటును ప్రభావితం చేయలేదు అంటే రేపు వాళ్ళు పెట్టబోయేటువంటి పరువు నష్ట దావాలో డిఫెన్స్ ట్వీట్ మొదలుపెట్టాడు అని చెప్పుకోవచ్చు ఆర్జీవీ. శ్రీరెడ్డి పోషాని కృష్ణమురళి ఏ విధంగా పశ్చాత్తాపడుతూ లెటర్ రాశారు. పోషాని కృష్ణమురళి ఏకంగా రాజకీయాలకు స్వస్తి పలికాడు. శ్రీరెడ్డి మాత్రం పశ్చాత్తాపడుతూ నన్ను క్షమించండి అంటూ కూడా శ్రీరెడ్డి కన్నీటి పర్యంతమైనటువంటి లెటర్ ఒకటి కూడా మనం చూసాం. అదే పాటలో ఆర్జీవీ కూడా వెనుకడుగు కనిపిస్తూ ఉన్నాయి. మొదట పోలీసులకు దొరకకుండా ఆయన అబ్స్కాండ్లో ఉన్నట్టుగాను మనం భావించవచ్చు. అది తర్వాత ఇప్పుడు చేసిన ట్వీట్ సారాంశం చూస్తే 164 సీట్లతో భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి నా వాక్యాలు వాళ్ళకి ఏ విధంగా ప్రభావితం చేయలేదని చెప్పేటువంటి ప్రయత్నం. దాంతోపాటు పరువు నష్ట దావా నుంచి తప్పించుకోవడానికి ఆయన వ్యాఖ్యలు చేశాడు. నా సినిమాలు ఏ విధంగా ప్రభావితం కాలేదంటూ కూడా తను ట్వీట్ చేశాడు. మొత్తం మీద దీన్ని చూస్తే ఈ ఆర్జీవీ మీద పెట్టిన కేసుకు డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకున్నాను అనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆర్జీవీ వణుకు మొదలైందా, జంకు మొదలైందా అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఆర్జీవీ ఎప్పుడు చూసినా సెన్సేషన్గానే ఉంటాడు. ఆ రోజు చేసిన వాక్యాలు కానీ, ఆ తర్వాత దాని మీద పెట్టిన కేసులు కానీ, కేసుల తాలూకు రియాక్షన్స్ కూడా అలాగే సంచలనం సృష్టిస్తూ ఉంది. మరి వేచి చూద్దాం. ఆర్జీవీని అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇచ్చి విచారణ చేసి వదిలేస్తారా? అరెస్ట్ చేస్తే ఆర్జీవీ రియాక్షన్ ఎలా ఉండబోతుందో కూడా మనం వేచి చూద్దాం.